ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కోవాక్సిన్ వేస్తున్న సందర్భంగా గాంధీ హాస్పిటల్లో మరి ఈరోజు మరి కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అలాగే ఈటల రాజేంద్ర గారు కూడా వచ్చారు. మరి ప్రభుత్వం సీఎస్ గారు సోమేష్ గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని మనకు వచ్చారు. సార్, వ్యాక్సినేషన్ వేస్తున్నటువంటి సెంటర్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా మంచిగా 140 లొకేషన్స్లో 30 మందికి ఇవ్వడం, దానికి మంచిగా చేయడం, ఎక్కడ సమస్య లేకుండా చూడడం, కంట్రోల్ రూమ్లో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకురావడం మంచిగా జరుగుతుంది. ఎక్కడ సమస్య లేదు. డ్రై రన్ చేసిన తర్వాత ఈరోజు మొదటిసారి. సో ఈ రోజు అంటే మన చాలామంది కూడా చెప్పుకునేది ఏంటంటే ఈరోజు అంత మీడియా హడావిడి కానీ అందరూ అధికారులు హడావిడిగా ఉంటుంది. మరి ఈ యొక్క హడావిడి చివరి వరకు కూడా ఎలా కొనసాగుతుంది? శుద్ధి శుభ్రతతో హాస్పిటల్ యొక్క శుభ్రత ఎలా ఉంటుంది? అధికారులు అప్రమత్తం ఎలా చేస్తుంటారు? ఎవ్రీబడి హాస్ బీన్ గివెన్ క్లియర్ డైరెక్షన్స్. నేను కూడా కలెక్టర్స్తో అందరు డిఎంహెచ్ఓస్తో టెలికాన్ఫరెన్స్ చేసి వాళ్ళకి ఎట్లా చేయాలి అన్నీ చెప్పడం జరిగింది. అన్నీ ఎట్లా నామ్స్ ఉన్నాయి దాని ప్రకారం జరుగుతుంది. ఎక్కడ సమస్య లేకుండా అవుతుంది. సో ఫ్రంట్ ఇయర్స్కు మరి వ్యాక్సినేషన్ ఫీజు ఎలాంటి లేకుండా తీసుకుంటున్నారు కదా ప్రజల్లోకి, ఫ్రంట్ వారికి ఈరోజు ఇస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ ఎలాంటి ఫీజు లేకుండా ఇస్తున్న సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళేసరికి కాస్ట్ విలువ ఎలా ఉంటుంది? దాన్ని అప్రమత్తం చేసే అవకాశం ఉందా? అంటే ఎక్కడ ఇప్పుడు ఆ డిసిజన్ తీసుకోలేదు. త్వరలో ఆ డిసిజన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడే నేను చెప్పగలుగుతాను. ఎక్కడ సమస్య లేదు. సో ఫస్ట్ కరోనా వచ్చిన సమయంలో ప్రభుత్వమే కరోనా టెస్టులు చేయించుకోవాలి అనే సందర్భంలో మరి చాలా వరకు కూడా అక్కడక్కడ హాస్పిటల్స్ కొంత బిల్లు ఎక్కువ వేసే సందర్భంలో కూడా మనం చూసాం. మరి ఈసారి కూడా ఇలాంటి అవకాశాలు లేకుండా దీనికి వ్యాక్సినేషన్కి దానికి సంబంధం లేదు. అది వేరే. అది కూడా మనం మంచిగా తెలంగాణలో మాటలం చేయడం జరిగింది. ఎక్కడ సమస్య లేదు. సో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా మరి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడానికి అంటే వ్యాక్సిన్ వచ్చింది కానీ వదిలేసే సందర్భం ఏమైనా ఉందా? అట్లా లేదు. అందరూ మంచిగా ఉన్నారు. స్ఫూర్తితో వస్తారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా తీసుకుంటారు కాబట్టి ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఎక్కడ సమస్య లేకుండా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనే చెప్తున్నారు దాదాపుగా కూడా. మరి దాన్ని నమ్మాలంటే దాని గురించి మీరు ఇంకేమన్నా రిపోర్ట్ ఉంటుంది. ఎక్కడ మీ వాళ్ళు అన్ని చోట ఉన్నారు కదా, ఎక్కడ ఏది జరిగితే మీకు ముందు తెలుస్తుంది కదా, ఎందుకు భయపడతారు? ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మీరేం అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఎవరు ఎక్కువ రిస్క్లో ఉన్నారో వాళ్ళకి కవర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. దానికోసం మనం అన్నీ చేయడం జరిగింది. ఎక్కడ సమస్య లేకుండా చేయడం జరిగింది. సో మీ టైం కూడా ఎప్పుడు అవసరం ఉంటే మీకు కూడా అవకాశం వస్తుంది. ఎక్కడ సమస్య లేకుండా అవుతుంది. కరోనా టెస్టులు కొనసాగుతాయి సార్? మరి కరోనా టెస్టులు ప్రస్తుతం అదే ఇప్పుడు మనం సుమారు 40,000 రోజు చేస్తే ఉన్నారు. అది కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు అవసరం ఉంటే టెస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈరోజు గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి టెస్టులో మరి ఈరోజు సోమశేఖర్ గారు చెప్పేశారు. ప్రస్తుతం ఏదైతే ఉందో కోవాక్సిన్ మరి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాలను తెలియజేశారు. ప్రజలకు వచ్చే విషయాలకు వచ్చినట్లయితే దాని గురించి మాట్లాడుతూ తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.